ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ జంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని చెప్పాను. చూడండి, ఇక్కడ సర్పమును దేవుడు శపిస్తూ ఉన్నాడు. అందుకనే ఆది కాలము నుండి సర్పము శపించబడినది. అందుకనే ఘట సర్పము అనేటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉన్నది. అందుకనే ఎప్పుడు కలలు వచ్చినా గాని పాము కలలోకి వస్తూ ఉన్నది. అది చెడ్డది, అది శపించబడినది. దాని స్థాయి నుంచి అది దిగజారి దేవుని యొక్క శాపమును మోయించు ఆ కడుపుతో అది పాకుచున్నదై ఉన్నది. అందుకనే పాము నాలుకల వంటి నాలుకలు మీరు ఉంచుకొనకడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాముకు 2 నాలుకలు ఉంటాయి. మన జీవితంలో మనము మాట్లాడే ప్రతి మాట ఒకటే మాటగా ఉండాలి. మన మాట యందు నిలకడ కలిగి ఉండాలని యాకోబు 3వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. మనం స్వాధీనం చేసుకోవాలి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.